ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారా? కూటమిని ఇరకాటంలో పెట్టేలా వారి ప్రవర్తన కొనసాగుతుందా? తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా సభలో ప్రవర్తించిన ఎమ్మెల్యేలు ఎవరు? ఆ ఎమ్మెల్యేల ప్రసంగాలు వైసీపీకి ఛాన్స్ ఇచ్చాయా? గత 2 రోజులుగా కూటమి వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రశ్నలు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా సదరు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తనను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తూ సీరియస్ అయ్యారు చంద్రబాబు. బోండా ఎమ్మెల్యే మొదలు కూనా రవికుమార్ వరకు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తూ వారు సభలో మాట్లాడిన అంశాలను గుర్తు చేస్తే శాసనసభలో వ్యక్తిగత అంశాలను ఎలా ప్రస్తావిస్తారని నిలదీసినట్టు సమాచారం. ఒకానొక దశలో టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదా? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తారా? ప్రతిపక్షం లేని చోట విపక్షం కంటే దారుణంగా సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలు అంటూ చంద్రబాబు పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య కాలుష్య నియంత్రణ మండలి పేరును ప్రస్తావిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును సభలో నేరుగా చెబుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఒక సీఐ బదిలీ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యేను ఉపేక్షించలేదు సీఎం చంద్రబాబు. సభలో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో ఆ చిట్టా తన దగ్గర ఉందని కొండబద్దలు కొట్టేశారు సీఎం. ఇదే విధంగా ఎమ్మెల్యేల తీరు ఉంటే వైసీపీకి మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్టేనని, అలాంటి తప్పులు చేయొద్దని గట్టిగానే మందలింపు ధోరణిలో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. గీత దాటుతున్న ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు హెచ్చరించారు. కానీ శాసనసభ్యులు అడపాదడపా ఆ లైన్ క్రాస్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు చెప్పినా ఎందుకు ఎమ్మెల్యేలు వినడం లేదు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూటమి నేతలకు అనుకూలంగా లేవా? కూటమి నేతల మధ్య గ్రౌండ్ లెవెల్లో సఖ్యత కనిపించడం లేదా? ఇక మొత్తంగా కూటమిలో విభేదాలు పడుచూపినట్టుగా రకరకాల వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. మొన్న బాలకృష్ణ, అంతకుముందు బోండా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా కొంత కూటమిలో ఇరకాట పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయంటూ పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. సో మొత్తంగా విపక్షం లేని చోట స్వపక్షమే విపక్షమైందా అన్నట్టుగా కూడా పరిస్థితులు కనిపించాయి. ఇక వ్యక్తిగత అంశాలను సభలో ప్రస్తావించొద్దంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాట్లాడిన రోజు కూడా, మాట్లాడిన తర్వాత కూడా అదే ధోరణి కొంతమంది ఎమ్మెల్యేలు కంటిన్యూ చేయడంతో చంద్రబాబు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు ధోరణితో ముందుకెళ్లట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే ముందుకు వెళ్తాం. మనం ఏం చేయబోతున్నాము, ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది మొత్తం ప్రజలంతా కూడా నిశితంగా గమనిస్తూ ఉంటారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే అధికారం కోల్పోయింది. మీరు అటువంటి పొరపాట్లు చేయొద్దు. ప్రజల్లో తిరగండి, ప్రజలతో మమేకం అవ్వండి, మీ క్షేత్రస్థాయిలో మీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ ఉండండి, ప్రజలను కలుపుకుపోతూ ముందుకు సాగండి అంటూ చంద్రబాబు చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు చెప్పిన లైన్ను ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు దాటుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లైన్ దాటడంతో కాస్త కూటమిలో లుకలుకలు కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా నాయకులు చెప్తున్నా కానీ కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనతో కూటమి కాస్త గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్నాం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలకు చెప్తున్నా అప్పుడప్పుడు కొంత లైన్ దాటుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లైన్ దాటడం వల్ల కూటమికి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా ఏంటి, ఎలా చూడాలి? అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ 11 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వారు అసెంబ్లీకి రావడం లేదు. అయితే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ప్రస్తుతం కూటమికి తలనొప్పులు తెచ్చిపెట్టే పరిస్థితిలో ఉందని చెప్పి అటు సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సీరియస్ అయిన పరిస్థితి. ఇక దారుణంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేంటో కూడా తెలియని పరిస్థితుల్లో సీనియర్ నాయకులు ఉన్నారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అటు బోండా ఉమా ఏదైతే డిప్యూటీ సీఎం కి మధ్యలో జరిగినటువంటి వార్ మొదలుకొని కూనా రవికుమార్ లేవనెత్తినటువంటి అంశాలతో పాటు మిగిలిన అంశాలన్నింటినీ కూడా చర్చించడంతో పాటుగా విప్లు ఏం చేస్తున్నారు, ఇలా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు విప్లకి కొంచెమైనా బాధ్యత లేదా అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా బాలకృష్ణ కామినేని ఎపిసోడ్ ఏదైతే ఉందో పూర్తిగా కూటమికి వైసీపీకి అవకాశం ఇచ్చేలాగా పరిస్థితులు మారిపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అటు ఆర్థిక రైట్.
యా రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చిన్నపరెడ్డి గారు, వైసీపీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నపరెడ్డి గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం మొన్న చంద్రబాబు నాయుడు నిండు సభలో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు వెళ్ళట్లేదు. ఖచ్చితంగా ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలందరూ కూడా సఖ్యతగా ముందుకు వెళ్ళాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరు చేస్తే ప్రజలు విఘ్నులు అన్నీ గమనిస్తున్నారు అంటూ చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యేలు లైన్ దాటుతున్న పరిస్థితి కూటమిలో కొంత లుకలుకలు కనిపిస్తున్నాయా? ఎలా చూస్తారు ఈ అంశాన్ని? సార్ నమస్కారం సార్. యా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రతి కేబినెట్ మీటింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి తలంటి పోశారు, ఏళ్లకు తలంటు పోశారు. ఇదే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారికి ఇంత కూడా ఈ రాష్ట్రం మీద గాని ఎమ్మెల్యేల మీద గాని ఏమాత్రం పట్టు లేదు అనడానికి ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీయే ఉదాహరణ. ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు నిజంగా కనుక వాళ్ళని గతంలో తిట్టినట్టు కానీ వాళ్ళని పనిష్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే ఎందుకు ఇలా మాట్లాడతారు సార్? వాళ్ళు మాట్లాడింది ఎవరిని? చిన్ననాటి నుంచి ఆరాధ్య దైవంగా చూసుకుంటూ ఉన్నటువంటి చిరంజీవి గారిని వాడెవడు ఈడెవడని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడటం. ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడారు, ఏదో ఒక మ్యాన్సన్ హౌస్ క్వార్టర్స్ మాట్లాడారు, తాగి మాట్లాడారు, ఏదో అనుకుంటే అదొక రకం. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించడం, 40% ఓటింగ్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడా? ఇతను కాదా పెద్ద సైకో? ఇతను కాదా అధికారికంగా మెంటల్ సర్టిఫికెట్ ఉంది? చిన్నపరెడ్డి గారు, యా మొత్తంగా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు. మొత్తం అంటే మీరు మాట్లాడిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనించారు. సో అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇంకా సభను హోందాగా నడపాలన్నా ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్ళాలన్నా ఏం చేయాలి అనే ప్రయత్నం మనం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. జోడియాక్ తెలుగులో ఉన్నద వల్ల నాకు రిజిస్టర్ చెయ్యను ఈజీగా ఉన్నది. మా అందమైన జీవితానికి కారణం జోడియాక్. జోడియాక్ డిప్లొమా, +2, 10th మరియు అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది. యా రైట్, మొత్తంగా కూటమిలో మాటల తోటాలు పేలుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చ అయితే సాగుతుంది. మొత్తంగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కంచర్ల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తంగా ఎమ్మెల్యేలు కొంత గీత దాటినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు చెబుతున్న ఎమ్మెల్యేలు వినని పరిస్థితే ఉందా? మనతో పాటు ఇంతకుముందు చిన్నపరెడ్డి గారు చెప్పినట్టుగా పరిస్థితులు అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సరిగా ఎమ్మెల్యేలను హ్యాండిల్ చేయలేకపోతున్నారంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? మీరు అది కాదండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు అటు పార్లమెంట్ సైడ్ కానీ, ఇటు అసెంబ్లీలో కానీ, రాష్ట్రాల్లో కానీ, కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, పోతే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కువ, అందుకనే వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు అని అన్నారు. అదే విధంగా అదే కాంగ్రెస్ ని డిక్టేటర్షిప్ ఈ కాంగ్రెస్ లో అన్నారు. అదే విధంగా టీడీపీలో ప్రజాస్వామ్యం, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది కూటమి తరఫున ఉన్నారు. వాళ్ళు అభిప్రాయాలు, వాళ్ళకు తోచిన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అంతేగాని కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. స్వేచ్ఛగా వాళ్ళు మనసులో ఒకటి బయట ఒకటి లేకుండా, కడుపులో కత్తులు నోట్లో చక్కెర పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి తోచింది మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు అపశృతులు దొరుకుతాయి. అపశృతులు ఉండకూడదు. ఇది దీనివల్ల ఐకమత్యం దెబ్బతింటుంది, ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, మీడియాకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ఇప్పటికి గెలిచిన 15.5 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక టీడీపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో కానీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన 3 పార్టీల సభ్యులకు కానీ మనం ఈ విధమైన క్రమశిక్షణతో మెలిగితేనే, మనం ఐకమత్యంతో ఉంటేనే మనం చేయాలనుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు
ప్రజలు ఏ ఆకాంక్షలతో, ఏ ఆశలతో, ఏ ఆశయాలతో మనల్ని గెలిపించారో వాటికి రుణం ఇవ్వాలి. విజయభాస్కర్ గారు, యా రైట్, సిగ్నల్ మిస్ అయినట్టుంది. చిన్నపరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ప్రభుత్వంలో నడుపుతున్నప్పుడు కొంత లైన్ దాటుతూ ఉంటారు, వాటిని కట్టడి చేస్తూ చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారు. ఎమ్మెల్యేలపై పూర్తి నియంత్రణ ఉంది, సుదీర్ఘ అనుభవం ఉంది, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారంటూ కూడా భాస్కర్ గారు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ ప్లీజ్? ఎమ్మెల్యేలని, మంత్రుల్ని వారించారు, ఇలా చేయొద్దు, దోపిడీ చేయొద్దు, దొంగదానాలు చేయొద్దు, ఇసుక మాఫియా చేయొద్దు, లిక్కర్ మాఫియా చేయొద్దు అని చెప్పారని అంటాం తప్పితే ఒక్కరినైనా పనిష్ చేసినటువంటి పరిస్థితి ఉందా? 164 మంది ఉన్నారు కదా, ఒక్కరిని పనిష్ చేస్తే ఇవాళ బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు ఎంతో తీవ్రంగా ఆవేదన గురి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు, అందరికి కూడా. అలాగే జనసేనకు సంబంధించినటువంటి వారు కూడా చిరంజీవి గారితో మాట్లాడినటువంటి వారు బాధపడినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో చిరంజీవి గారు పార్టీలకు అతీతంగా కూడా చిరంజీవి గారిని మనం అందరం కూడా సినిమా నటుడుగా మనం చూసినటువంటి పరిస్థితి. మన డిబేట్ దేని మీద పెట్టారండి మీరు? డిబేట్ దేని మీద? ఎమ్మెల్యేల క్రమశిక్షణ మీద చంద్రబాబు సీరియస్ అని పెట్టారు. ఒక్క నిమిషం డివియేట్ మాట్లాడితే అది వేరే విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ డివియేట్ కాకుండా ఒక్క నిమిషం తాగుబోతు మాటలు, తాగుబోతు మెంటల్ సర్టిఫికెట్లు సార్ చిన్నపరెడ్డి గారు, నేను బ్రేక్ కన్నా ముందే మీకు క్లియర్ కట్ గా చెప్పాను. విమర్శలు జరిగాయి, ఆ విమర్శలను ప్రజలంతా చూశారు, రకరకాల విశ్లేషణలు వెలువడుతున్న పరిస్థితి. మరలా వాటినే రిపీట్ చేయటం వల్ల సమయం వృధా అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ రోజు మనం డిబేట్ పెట్టుకున్నాం. మళ్ళీ తక్షణమే బాలకృష్ణ గారిని సస్పెండ్ చేయాలండి. తక్షణమే సస్పెండ్ చేసి ప్రజలకి క్షమాపణ చెప్పించాలి. ఒకసారి పని చేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు లోపల మీటింగ్ లో వీరందరినీ కూడా కంట్రోల్లో పెడుతున్నారన్న ఒక మెసేజ్ బయటికి పోయింది కదా. ఎందుకని బావమర్దనా, ఎందుకని మాట్లాడతా లేదు? ఇవాళ కామినేని తోటి అసెంబ్లీలో మాట్లాడిచ్చారు, బాలకృష్ణ తోటి ఎందుకు మాట్లాడించలా? వాళ్ళు మాట్లాడిస్తారు ఊరకనే ఏదో. ఒకసారి భాస్కర్ గారు వాయిస్ తీసుకుందాం. భాస్కర్ గారు ఏం చెప్తారు? మొత్తంగా ఇప్పుడు కూటమి రథసారథిగా వారిని నేను మాట్లాడేటప్పుడు నేను కౌంటర్ మాట్లాడాలనుకుంటే ఇంకా ప్రేక్షకులు ఇబ్బంది పడతారు, అసలు గందరగోళం అయిపోతుంది, ఎవరికి వినపడదు. ప్లీజ్ ఇప్పుడు కూటమి రథసారథిగా సత్యలత ఉంది కాబట్టి, మాకు సత్యలత ఉంది కాబట్టి, డెమోక్రసీ ఉంది కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేదు అనుకో, ఈ డిబేట్లు బెటర్ కదా. ఆయన మాలో ఉన్నటువంటి గుణదోషాలని ఎత్తి చూపుతున్నాడు, అంటే నిర్భయంగా ఎత్తి చూపుతున్నారు. అది ప్రతిపక్షం దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి చూపుతున్నారు కానీ ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. ఎత్తి చూపటమే సరిపోతుంది. ఇప్పటి వరకు ఒక్కళ్ళనన్నా సీరియస్ యాక్షన్ తీసుకున్నారా అని చెప్పి చిన్నపరెడ్డి గారి నుంచి సూటి ప్రశ్న. నేను మాట్లాడుతున్నాను చిన్నపరెడ్డి గారు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు నేను మాట్లాడుతున్నాను, ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీరు తీవ్ర ఆయన పట్టు కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో పోతే రాజకీయంగా సముద్రుడని చెప్పేసి ప్రపంచం మనల్ని అందుకున్నవాడు. ఇప్పుడు ఆయన ఇంకా అపారమైన అనుభవం ఉంది, అనుభవశాలి. కాకుంటే ఎంతవరకు అంటే ముందుగా తెలిసి విజయభాస్కర్ గారు కొంతమంది ఎక్కువ మంది కొత్తగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఆవేశంలో ఏదో మూడ్లో ఏదైనా పొరపాటున మాట్లాడినా వాటన్నిటిని ఆయన సీరియస్ గా తీసుకొని అప్పుడప్పుడు చెప్తున్నాడు. ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు చేతగాని వాడు అని, బలహీనుడని, అసమర్థుడుగా కాదు, అక్కడ కొన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలను వాళ్ళు వాడుకోకుండా మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం ఆయనే చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు దాకా వేచి చూడాలా. చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో, మా కూటమిలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి అంతర్గతంగా వీళ్ళు నోరు జారి మాట్లాడే వాటన్నిటి ఇప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు అనేక సందర్భాల్లో గుర్తు చేశాడు. ఇలా టైం తీసుకుంటే ఇంకా వాళ్ళని టాలరేట్ చేసేది ఉండదు. అందువల్ల ఏంటంటే ఇది మా కూటమికి సంబంధించిన అంతర్గత విషయం. ఇది ఇతర పార్టీలకు సంబంధం లేదు. ఇది మా అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.
పోతే మా పార్టీని ఎలా సర్దిద్దుకోవాలి, కూటమి మా ఐకమత్యాన్ని ఎలా మేము కాపాడుకోవాలో మా పార్టీ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి ఇతరుల సలహాలు అక్కర్లేదు. పోతే ఇక్కడ దేశాన్ని దోచుకున్న ఏం లేదు, లేకపోతే దేశానికి నష్టం కలిగించింది ఏం లేదు. పోతే ఇప్పుడు ఎవరిని చిన్నరెడ్డి గారి ప్రశ్న ఏంటి అంటే, మా నాయకుడిని అవమానించారు నిండు సభలో. విజయభాస్కర్ గారు మా నాయకుడిని నిండు సభలో అవమానించారు, అనరాని మాటలు అన్నారు, మాట్లాడేటప్పుడు కొంత విచక్షణ ఉండాలిగా అని చెప్పి చిన్నరెడ్డి గారి ప్రశ్న ఏం చెప్తారు? విజయభాస్కర్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? విజయభాస్కర్ గారు, యా రైట్. ఆడియో ఐకమత్యం ఉంది, మాలో స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యంలో నిజంగా ఉన్నది ఉన్నట్టు ఇన్సిడెంట్ డౌట్స్ చర్చించుకుంటారు. అదే నియంత ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు గబ్బు పెట్టించాడు. ఆ నియంత దగ్గర వాయిస్ ఉండదు, ఎవరికి ఏం మాట్లాడలేదు. అసలు ఆయన ముందు కూర్చోడానికే వీళ్ళకి సాహసం ఉండదు. పోతే నిలబడి ఉంటారు చేతులు కట్టుకొని బొమ్మల కొలువులో బొమ్మల్లాగా. కాబట్టి వాళ్ళందరూ మాకు నీతులు చెప్పాల్సిన పని లేదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అట్టుడికి ఇచ్చారు, అరాజకం పాలు చేశారు, దోచుకున్నారు. మా కూటమి ప్రభుత్వానికి నీతులు చెప్పేది. మాకు ఆశయాలు ఉన్నాయి, ఆశయాలతో మేమంతా కూటమిగా ఏర్పడ్డాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాం. ఈ 5 ఏళ్ళు చక్కటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాం. హలో, రైట్. చిన్నరెడ్డి గారి వాయిస్ తీసుకున్నాం. చిన్నరెడ్డి గారు, మొత్తంగా చిన్న చిన్న విభేదాలే, వాటిని ఖచ్చితంగా సద్దుమణిగేటట్లు ముందుకు వెళ్తాం. వారు కూడా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా లైన్ దాటారు, చాలా విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి. వాళ్ళ నుంచి మేము సంస్కారం నేర్చుకునే పరిస్థితుల్లో లేము అనేది విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి వినిపిస్తున్న వాయిస్. ఏం చెప్తారు సార్? అంతర్గత విషయం అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారి ఇంట్లో మాట్లాడుకోమనండి. అది అసెంబ్లీ సార్. ప్రతి ఒక్క పౌరుడు చట్టం ప్రకారం డబ్బులు కట్టేటటువంటి ట్యాక్స్ తోటి ఒక్కొక్కళ్ళు లక్షల జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యల గురించి మాట్లాడమని అసెంబ్లీకి పంపిస్తే, మీ పార్టీ వాళ్ళు 11 మంది అసెంబ్లీకి ఎప్పుడు పోయారా? మీ వాళ్ళు అసెంబ్లీకి 15.5 మాసాల నుంచి 15 నెలల జీతాలు తీసుకున్నారు. 15 నెలల జీతాలు తీసుకొని మీరే మాట్లాడేది. 15 నెలల జీతాలు తీసుకొని అసెంబ్లీకి పోకుండా తక్షణమే సస్పెండ్ చేయాలని పెద్దవాడు అయినటువంటి నువ్వు మాట్లాడాల్సినోడివి. నువ్వు ఇంకా మా అంతర్గత విషయం, మా స్వతంత్రం, మా కూటమి బలంగా ఉంది, మా కూటమి బాగుంది, పవన్ కళ్యాణ్ గారికి మీకేం సంబంధం ఆ విషయాలు? మీకేం సంబంధం అని మాట్లాడుతున్నారు? మీకు సంబంధం లేని విషయాలు. మీ 11 మందిని ప్రజలను జీతాలు తీసుకుంటా ప్రజల ఆశలను కాళ్ళు రాస్తున్నారు మీరు. ప్రజల ఆశలను కాళ్ళు రాస్తున్నారు మీరు. 11 మందిని ఎన్నుకుంటే ప్రజల ఆశలను కాళ్ళు రాస్తున్నారు. రైట్. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, చిన్నరెడ్డి గారు, విజయభాస్కర్ గారు, చిన్నరెడ్డి గారు, ప్లీజ్. ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు మనం ఈ చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది దేనికోసం? విజయభాస్కర్ గారు ప్లీజ్, చిన్నరెడ్డి గారు ప్లీజ్, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు. జరిగాయి, లైన్ దాటిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ పీకారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలను సరైన మార్గంలో నడిపించడం, మాట తూలినప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమే. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. అసెంబ్లీ అనేది ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టిన ట్యాక్స్ తో అక్కడ అసెంబ్లీ నడుస్తూ ఉంటుంది. అటువంటి అసెంబ్లీ వేదికగా ప్రజలకు మేలు జరిగే చట్టాలు రావాలి, ప్రజలకు మేలు జరిగే చర్చ అక్కడ కొనసాగాలి. ఆ చర్చ కొనసాగేలా ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఈరోజు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్లో మిమ్మల్ని ఇద్దరిని కూడా అడుగుతున్న పరిస్థితి. మరలా మనం కూడా లైన్ దాటితే ప్రజలకు ఏం సందేశం ఇస్తాం, ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరిగిన పరిణామాలను వదిలేయండి, ఎలా సభ జరగాలి, ఎలా ప్రజలకు మేలు జరగాలి, ఎలా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే విధంగా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ బాధ్యతగా వెళ్ళాలి అనేది మాట్లాడవలసిందిగా ఐ న్యూస్ ఇద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్లీజ్ కంటిన్యూ విజయభాస్కర్ గారు. ఇప్పుడు శాసనసభ దానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఈ విధంగా అయితే జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో అసెంబ్లీలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో చూశారు మీరు. నారా భువనేశ్వర్ గారిని నిండు సభలో ఒక ఆడమనిషి. రైట్ విజయభాస్కర్ గారు, మళ్ళీ పాతగాయాలను తోడద్దు. అటు చిన్నరెడ్డి గారికి ఇటు ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కౌరవ సభ 5 సంవత్సరాల కౌరవ సభ తలపించేలాగా ఉన్నది మీ హయాంలో. మీరు మాకు శుద్ధులు చెప్తే ఎట్లా? మీరు శుద్ధులు చెప్పాల్సిన పని లేదు. 5 సంవత్సరాలు ఘోరాతి ఘోరంగా. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కూడా సరే విజయభాస్కర్ గారు,
బయట మాట్లాడారంటే అర్థం యా, విజయభాస్కర్ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మొత్తంగా? శాసనసభ్యులు ఎంత అవగాహన ఇచ్చారో, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ ని వ్యక్తిగతంగా ఎంత దూషించారో అవన్నీ లోకానికి తెలిసిన విజయభాస్కర్ విషయం. గారు, వీటన్నిటికీ ప్రజలు గాయపడే కదా నిన్న పక్కన పెట్టింది. విజయభాస్కర్ గారు, గతం గడిచిపోయింది, చెప్పండి. గతం గడిచిపోయింది. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరందరూ కూడా చూస్తున్నారు, యువత చాలా ఆవేశంతో రగిలిపోతున్న పరిస్థితి. ఓవైపు హైదరాబాద్కి, ఓవైపు చెన్నైకి, ఓవైపు బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తున్న పరిస్థితులు, సొంత ఊరిని సొంత వాళ్లను వదిలివేసి చాలా దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు. ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పటికీ కూడా రాజధాని కానీ, యువతకు సంబంధించిన కంపెనీలు కానీ, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎక్కడా కూడా అడుగులు పడట్లేదు అని యువత ఆవేశంతో రగిలిపోతున్నారు. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాలు రావాల్సిన సభలో ఇటువంటి మాటల తోటాలు, గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఇటువంటి మాటల తోటాలు కాదు కావాల్సింది. మాకు ఏం చేయబోతున్నారు ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అధికార ప్రతిపక్షాలను ఏం చెప్తారు మొత్తంగా? చిన్నపరెడ్డి గారు ఇప్పుడు ప్లీజ్ భాస్కర్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. చిన్నపరెడ్డి గారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకుంటుంది సార్. గతాన్ని వదిలేయండి, ఏం చేయబోతున్నారు చెప్పండి. కష్టపడి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తెచ్చి 5 మెడికల్ కాలేజీలకి విద్యార్థులకి అందరికి కూడా ఉపయోగపడి హాస్పిటల్స్ అన్నిటికి కూడా ఎక్కడికక్కడికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లెవెల్లో వచ్చే విధంగా చేశారు సార్. దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను, ముక్త కంఠంతో ఇది చంద్రబాబు నాయుడు గారు పీపీపీ పద్ధతి తప్పుగా తీసుకున్నారు కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తే ఈ రాష్ట్ర ప్రజలకి చిన్నపరెడ్డి గారు మీరు కోరుతున్నారు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి, అసెంబ్లీ అనేది ఒకటి ఉంది, చర్చించడానికి సమయం ఉంటుంది, అసెంబ్లీ వేదికగా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అధికార పక్షాన్ని? రావాలి కదా, బాధ్యత గల నాయకులుగా నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఓట్లు కట్టబెట్టారు. ఇందాక మీరు కూడా మాట అన్నారు, 40% ఓటు బ్యాంకు మాకుందని. ఆ 40% ఓటు బ్యాంకు ఉన్న వాళ్లకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం అసెంబ్లీ వేదికగా ఉందా లేదా? అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మంచి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందా లేదా? ఎందుకు రాలేకపోతున్నారు? ఏం చెప్తారు సార్? మీరు చాలా మంచి విషయం చెప్పారు సార్. మేము కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టయితే రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం వస్తుంది. ప్రతిపక్ష పాత్ర ఖాళీగానే ఉంది కదా సార్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఒక సైడ్ ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఖాళీగానే ఉంది కదా. ప్రతిపక్ష పాత్ర అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంది? మాకు జీతాలు వద్దు, మాకు ప్రతిపక్షానికి సంబంధించిన వెహికల్స్ వద్దు, మాకు దానికి వచ్చేటటువంటి పిఏలు వద్దు, దానికి వచ్చేటటువంటి అసెంబ్లీలో మాకు క్యాబిన్ వద్దు, మాకు ఏమీ వద్దు. ప్రజల ముందు మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి. ప్రజల సమస్యలని, రైతులు సార్ ఇవాళ మామిడికాయ రైతులు ఎలా ఇబ్బంది పడ్డారు, పొగాకు రైతులు ఎలా ఇబ్బంది పడ్డారు, మిర్చి రైతులు ఎన్నో ఉద్యమాలు చేశాం. వాటన్నిటిని కూడా అసెంబ్లీలో మాట్లాడేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని మనం పని చేపించినట్టయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అనేదే మా భావన. దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, సరే ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోతే ఇవ్వబోయారు, ఆ ప్రతిపక్ష పాత్రకు సంబంధించినటువంటి సమయాన్ని ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వమనంటే కనీసం దాని గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం సార్ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళే ప్రతిపక్ష పాత్ర, వాళ్ళే డ్రామా పాత్ర, వాళ్ళే లిక్కర్ పాత్ర, వాళ్ళే ఎమ్మెల్యే పాత్ర. చిన్నపరెడ్డి గారు, మనకు సమయం తక్కువగా ఉంది. విజయభాస్కర్ గారి నుంచి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేద్దాం మనం. విజయభాస్కర్ గారు, మాకు ప్రతిపక్ష హోదా అనేది, నేను ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశాను, ప్రతిపక్ష హోదా రావటం వల్ల నాకు కొత్తగా వనగూరిగేది ఏం లేదు, కానీ ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకు నాకు కొంత సమయం దొరుకుతుంది, దానికోసం నేను అడుగుతున్నాను, ఇవ్వటానికి వచ్చిన అడ్డంకి ఏంటి అని చెప్పి చిన్నపరెడ్డి గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ కానీ, వైసీపీ నాయకులు కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రజల సమస్యలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజా సమస్యలపై ఇరుపక్షాలు కూడా చర్చలు జరిపినప్పుడే ప్రజలకు మంచి నాణ్యమైన పరిపాలన అందుతుంది. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఏంటి? పుచ్చలపల్లి సుందరయ్య గారు మార్క్సిస్ట్ యోధుడు, శాసనసభ గెలిచాడు, పార్లమెంట్ గెలిచాడు, ఒక్కడే పోరాడాడు. ఆయన పేరు ఈ రోజు మారుమోగుతుంది. అదే విధంగా జైపాల్ రెడ్డి జనతా పార్టీ నుంచి గెలిచాడు. ఆయన అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఉంటే అందరూ తదాత్మానందం చెందారు, పరవశం చెందారు. సమయాన్ని స్పీకర్ మర్చిపోయాడు. ఒక్కడికి వెంకయ్య నాయుడు లేచి మాట్లాడుతూ ఉంటే సభ అంతా తన్మయత్వం చెందింది. అదే విధంగా మధ్యకాయలు ఓంకార్ సిపిఎం పార్టీ నుంచి బహిష్కరించారు.
టుడే ఒంటరిగా ఉన్నాడు. అదే విధంగా న్యూ డెమోక్రసీ నుంచి గుమ్మడి నర్సయ్య 5 సార్లు గెలిచాడు. వీళ్ళందరూ శాసనసభలో పోతే ఒంటరిగా గెలిచి శాసనసభలో సమయం అంతా వాళ్ళు లేవనెత్తే అంశాలను బట్టి ఉంటుంది సమయం ఇవ్వడం. అదే విధంగా వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. వాళ్ళు ఏ సమస్యల మీద మాట్లాడుతున్నారో, ప్రజల పక్షం వహించి మాట్లాడుతున్నారా, రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారా అనేది స్పీకర్ పరిగణలో తీసుకొని తన్మయత్వం చెందిపోయి ఆ స్పీకర్లు ఆ కాలాన్ని మర్చిపోయి ఒంటరి శాసనసభ్యులకి, అదే విధంగా పార్లమెంట్ లో ఒంటరి ఎంపీలు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిస్తే పోతే అక్కడ బెంగాల్లో వాళ్ళందరికీ సమయాన్ని ఇచ్చేవాడు. ఇది మొత్తంగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రజాప్రతినిధులను ప్రజలందరూ గమనిస్తారు. వారు మాట్లాడే భాష, యాస, వారి నడవడిక ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో అటువంటి నాయకులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సభ కూడా ప్రజల డబ్బుతో నడుస్తుంది. ప్రజల కోసం విలువైన నిర్ణయాలు తీసుకునే దిశగా పాలకపక్షమైన ప్రతిపక్షమైన ప్రవర్తించాలని చెప్పి ఐన్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్రజలకు మేలు జరిగేలా చట్టసభల్లో నిర్ణయాలు వెలువడాలి అని ఐన్యూస్ బలంగా కోరుకుంటుంది. చర్చలో పాల్గొన్న విజయభాస్కర్ గారికి, చిన్నపరెడ్డి గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.